హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వరకు ఉండేటువంటి లేఖన భాగాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏం చెప్పింది అంటే, యేసు ప్రభు దేవుడు, కుమారుడు ఎంత ప్రభావం గలవాడై ఉన్నాడు, ఆయనకున్నటువంటి అధికారం ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవదూతల కంటే ఆయన ఎంత ఉన్నతుడు, దేవదూతలు సేవకులైతే ఆయన యజమాని అంటూ యేసు ప్రభు దైవత్వాన్ని గురించి డీటెయిల్గా చెప్పినటువంటిది 1వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయం ఏంటంటే, ఆ దేవుడు కంప్లీట్గా మనిషిగా ఎలా మారాడు, మనలాంటి మనిషిగా ఎలా మారాడు. లేదా 1వ అధ్యాయం అన్నది యేసు ప్రభు ఔన్నత్యం అయితే, ఆయన ఎగ్జాల్టెడ్ పొజిషన్ అయితే, 2వ అధ్యాయం అన్నది ఎలా ఆయన మనలాంటి స్థితికి సఫరింగ్ సర్వెంట్ లాగా ఎలా దిగిపోయాడు కిందికి. యేసుప్రభు ఔన్నత్యం 1వ అధ్యాయం, యేసుప్రభు ఎంత దిగాడు అన్నది 2వ అధ్యాయం. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు ఎందుకు మానవుడు కావలసి వచ్చింది, ఆయన మానవుడైతే కానీ రక్షణ రాలేదు మనకి అనేది ఈ 2వ అధ్యాయం నేపథ్యం. ఈ 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరియు మనం విన్నటువంటి ఏం విన్నాం, మనం మొదటి వచనం నుంచి విన్నాము. ఏమని? యేసు ప్రభు సృష్టికర్త, ఆయన ఎలా ఉన్నతుడో దేవదూతల కంటే, ఈ సృష్టిని ఎలా ఆయన చేశాడో, నడిపిస్తున్నాడో, నిర్వహిస్తున్నాడో, ఇదంతా మనం చూసాం. ఈ వినిన సంగతుల్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు. విన్నాము అంటే ఉపయోగం లేదు, విన్న వాటిని గట్టిగా పట్టుకోవాలి. వాటిని విడిచిపెట్టాము అంటే కొట్టుకొని పోతాం. ఎలాగైతే ఒక ఓడ లంగరు వేయబడకుండా అలా వదిలిపెట్టేసామనుకో, ఓడని ఇలా దరికి తీసుకుని వచ్చాం, అయితే లంగరు వేయలే, అలా పెట్టేసి మనం అలా దూరం వెళ్ళొద్దామని వెళ్ళాం. మనం వచ్చేటప్పటికి ఓడ ఎక్కడ ఉంటుంది, నిదానంగా కొట్టుకొని పోవడం వల్ల స్పీడ్గా జరగదు, చాలా స్లోగా జరుగుతుంది, కానీ జరుగుతుంది. మనం పెట్టిన దగ్గర ఉండదు అది. అలా కొంచెం మనం ఉందిలే అనుకుంటుంటాం, కానీ అది వెళ్ళిపోతూ ఉంటుంది మనకు తెలియకుండా. అలా యేసు ప్రభువుని గురించి మనకు తెలిసిన సత్యాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఏమవుతుందంట, అది కొంచెం క్రమక్రమేణా పోతుంది, అది ఉండదు. కొంతమంది చర్చికి వెళ్ళడం మానేస్తారు. చర్చికి వెళ్తేనే భక్త, ఇంట్లో ఉంటే దేవుడు లేడా అని అంటాం. బాగానే ఉంటుంది, మొదటి నెల బాగుంటుంది, 2వ నెల బాగుంటుంది, 3వ నెల బాగుంటుంది. రాను అసలు ఆ వేడి తగ్గిపోతుంది, ఆ ఉత్సాహం తగ్గిపోతుంది, కంప్లీట్గా లోకంలో కలిసిపోతాం. ఎలాగైతే ఒక ఓడ నిదానంగా కొట్టుకొని పోతుందో అలా మనం కూడా తెలియకుండానే, అది కూడా స్పీడ్ ఉండదు కొట్టుకొని పోయేది. స్పీడ్ అయితే మనం వెంటనే ఆపుకునే ప్రయత్నం చేయొచ్చు. నిదానంగా తెలియకుండా జరిగే విషయాలు చాలా ప్రమాదం. గుర్తించలేము, డిఫరెన్స్ అర్థం కాదు, కానీ జరుగుతుంటుంది డ్యామేజ్ అనేది. అలా కావున మనం వినిన వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని ప్రతి ఆదివారం మనం కూడుకోవాలి? ఎందుకని అపోస్తలుల బోధ మనకు అవసరం? ఆ బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక అనే మాట ఎందుకు వాడబడింది? ఎడతెగక. ఎందుకు వాళ్ళు రిపీటెడ్గా చేస్తూ వచ్చారు వాటిని? ఎందుకంటే ఒక్కసారి బాప్తిసం తీసేసుకున్నాం, మాకు అర్థమైపోయింది, ఇక అయిపోయిందంటే అయిపోతుంది నిజంగానే. రాను అయిపోతుంది, ఏముండదు. పల్లెటూరులో ఉండే వాళ్ళు కట్టెలు పోయి వాడతారు కదా, 4 ఒట్టి కట్లు పెట్టి, ఎండిపోయిన కట్లు పెట్టి, మధ్యలో ఒక పచ్చి కట్టు పెట్టామనుకో,
మండుతుందా ఆడిపోతుందా? మండుతుంది. అదే 4 పచ్చికట్లు పెట్టి మధ్యలో ఒక ఒట్టికట్టు పెట్టామనుకో, మండదా? మండదు. సహవాసం అనేది ఏంటంటే 4 ఒట్టికట్లు ఉన్నాయనుకో, మధ్యలో పచ్చికట్లాగా మనం పోయినా సరే ఆటోమేటిక్గా వాళ్ళ భక్తి మనకు అంటుకుంటుంది, వాళ్ళ ఉత్సాహం మనకు వస్తుంది. మనం ఎలా ఉన్నా సరే కొట్టుకొని పోతాం, వాళ్ళలో ఆ లక్షణాలు అబ్బుతాయి. ఏది? అపోస్తుల సహవాసం. వీళ్ళు మండేవాళ్ళు. అపోస్తులు కాకుండా మూర్ఖులు సహవాసం చేరామనుకో, వాళ్ళు పచ్చికట్లు, మనం ఒట్టికట్టు అయినా సరే నిదానంగా మనల్ని కూడా ఆర్పుతారు వాళ్ళు. సో సహవాసం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరితో సహవాసం చేస్తున్నాం? 6 నెలలు వీళ్ళు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. కాబట్టి మనం ఎవరితో ఉన్నామన్నది ఇంపార్టెంట్, ఎవరితో సహవాసం చేస్తున్నా ఇంపార్టెంట్. ఎందుకని ఎడతెగక అనే మాట వాడబడింది అంటే, ఆ వేడి, ఆ తీవ్రత కొనసాగాలి అంటే ఆ తీవ్రత ఉన్న వాళ్ళ మధ్య ఉంటేనే కొనసాగుతుంది. నెక్స్ట్ అపోస్తుల బోధ అనలా ఆయన, బోధ అని చెప్పలే. ఏదో ఒకటిలే, మనం చర్చికి వెళ్తాం, ఏమంటాం? ఏదో చర్చిలే అంటాం. ఏదో ఒక చర్చి కాదు, సారీ, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ వినకపోయినా పర్లేదేమో కానీ నిదానంగా పోతాం. కానీ గారడీ సీమోన్ లాంటి బోధ విన్నామనుకో, నాశనమే, వెనక కూడా రాము. అసలు ఆ తేడా కూడా అర్థం కాదు. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉండాలి. అలా ఉండడం అనేది లంగరు వేయబడ్డం. ఈ 4 చేస్తూ ఉంటే లంగరు వేయబడి ఉన్నాం. ఈ 4లో ఏదైనా మిస్ అయితే విడిచిపెట్టినట్టు, క్రమాన్ని విడిచిపెట్టినట్టు, నిదానంగా అలా వెళ్ళిపోతాం. ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు. ఒక ఓడ లంగరు వేయబడకుంటే దాని పరిస్థితి ఏంటో, మనం కూడా వాక్యంతో లంగరు వేయబడకపోతే అదే పరిస్థితి, కొట్టుకోపోతాం. రక్షణ పొందలేదు అనే దానికంటే కూడా రక్షణ పొందిన తరువాత పొందిన దాన్ని పట్టుకోకపోవడం ప్రమాదం. రక్షణ పొందలేదు అనుకో, పొందొచ్చు, ఆ తేడా అర్థమవుతుంటుంది. కానీ రక్షణ పొందామని చెప్పి నిర్లక్ష్యం ఉన్నామనుకో, అది చాలా డేంజరు. అదొక భ్రమ, తెలియకుండానే వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. క్రీస్తుని గురించి వినడం ఒక ఎత్తు అయితే, దాని యందు జాగ్రత్త కలిగి ఉండడం కూడా రెండవది. ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ సక్సెస్, అంతతో అయిపోలేదు. అయిన ఆపరేషను మరలా తిరగబడకుండా పత్యం పాటించడం కూడా ఇంపార్టెంట్. అవునా? ఆపరేషన్ సక్సెస్ తర్వాత ఏం చేయాలి? గాయం మానాలన్నా, మళ్ళీ తిరగబడకుండా ఉండాలన్నా, పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్స్ ఉంటాయా? ఇదంతా మళ్ళీ కోర్సు ఉంటుంది కదా. ఆపరేషన్ అయిపోయింది అంటే అయిపోయినట్టు కాదు. అలాగే రక్షణ పొందాము అన్నది ఫైనల్ కాదు, దాని యందు జాగ్రత్త కలిగి ఉండడం అన్నది నెక్స్ట్ స్టెప్, దాన్ని పట్టుకొని ఉండడం అన్నది నెక్స్ట్ స్టెప్. 2వ వచనం, ఎందుకు మనం ఇంత జాగ్రత్త పాటించాలి అంటే, ఎందుకని చెప్తున్నాడు అంటే, ఆ రక్షణ ఎంత ఇంపార్టెంట్ అని దాన్ని చెప్తున్నాడు. ఇంపార్టెంట్ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంపార్టెంట్ కాదనుకో, వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అక్కర్లే, నిర్లక్ష్యం ఉన్నా సరే సరిపోద్ది. ఎందుకు రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, అది చాలా విలువైంది. ఎందుకు అది విలువైంది అంటే, దాన్ని ఇచ్చినవాడు దేవుడు కాబట్టి. ఎలా ఇచ్చాడు రక్షణని? ఓకే, మీరు రక్షించబడ్డారు పో అన్నాడా? లేదు. ఆ దేవుడు, మొదటి అధ్యాయంలో చెప్పిన దేవుడు మన స్థాయికి దిగాడు, సిలువ దగ్గరికి దిగాడు, సమాధి దాకా వెళ్ళాడు. ఇంత జరిగితే కానీ రక్షణ రాలేదు కాబట్టి దీన్ని, విలువైన దాన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒక విలువైన వస్తువు ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. అవునా? ఒక విలువైన వస్తువు ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? ఏదైనా సరే మెయింటెనెన్స్ లేకపోతే ఏమవుతుంది? అలాగే రక్షణ అనేది చాలా విలువైంది. అది క్రీస్తు ప్రాణం పెడితే కానీ రాలేదు. అంత విలువైన దాన్ని విశేష జాగ్రత్త లేకపోతే పోగొట్టుకుంటాం, తెలియకుండా పోగొట్టుకుంటాం. అది వచ్చిన ప్రమాదం. తెలిసి పోగొట్టుకున్నామన్నా ఒక అర్థం ఉంది, కానీ తెలియకుండానే ఉంది అనుకుంటూ పోతుంది. ఉంది అనుకుంటుంటాం, ఏముండదు, అక్కడ వెళ్ళిపోయి ఉంటుంది. అలా అలలకి ఓడ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది.
ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది చెప్తున్నాడు. రక్షణ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే దేవదూతల ద్వారా పలకబడింది వాక్యం. ఎక్కడ? సీనాయి పర్వతం మీద, ధర్మశాస్త్రం రూపంలో సీనాయి పర్వతం దగ్గర దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. అక్కడి నుంచి రక్షణ అనేదాన్ని జర్నీ చెప్తున్నాడు. ఎలా అది దశలుగా మారుకుంటూ వచ్చింది అన్నదానికి. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున. ఎలా స్థిరపరచబడింది? స్టార్ట్ అయింది దేవదూతల పలుకు ద్వారా. స్థిరపరచబడింది ఎలా? క్రీస్తు ప్రాణం పెట్టుట ద్వారా స్థిరపరచబడింది. దేవదూతలు పలికారు, అది చిన్న విషయం కాదు. అది ఎలా స్థిరపరచబడింది? క్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన శరీరమందు ధర్మశాస్త్రం నెరవేర్చబడింది, అలా స్థిరపరచబడింది. కాబట్టి ఈ సాల్వేషన్ అనేది మనుషుల నుంచి స్టార్ట్ కాలేదు, మనుషులతో ఎండ్ కాలేదు. ఇదేదో అపోస్తులు కనిపెట్టిన పద్ధతి కాదు. ఇది దేవదూతలతో స్టార్ట్ అయింది, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎండ్ అయింది. సేవకులు దాన్ని బోధించారు స్టార్టింగ్. యజమాని వచ్చి ప్రాణం పెట్టాడు. ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి ఇది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. ప్రతి అవిధేయత, అక్రమం అంత న్యాయమైన ప్రతిఫలం పొందిందంట. ఎక్కడ పొందింది? ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను అని యెషయా గ్రంథంలోను, పేతురు పత్రికలో ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని పేతురు పత్రికలోను. ఎందుకు న్యాయమైన తీర్పు, అన్యాయమైన తీర్పు? మళ్ళీ చెప్పండి. యెషయా గ్రంథంలో ఏమని రాయబడి 53లో అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. పేతురు పత్రికలో ఏముంటుంది? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని. ఇంతకు ఏ తీర్పు అది? న్యాయమా అన్యాయమా? రెండు కరెక్టే. వెరీ గుడ్, రెండు కరెక్టే. ఎలా రెండు కరెక్టే? యెషయా చెప్పింది పిలాతు ఎలా తీర్పు తీర్చాడు, అన్యాయపు తీర్పు అది. పేతురు చెప్తున్నది ఆ అన్యాయపు తీర్పుకు వెళ్ళాలని దేవుడు తీర్పు. ఎందుకైనా అన్యాయ తీర్పు అనుభవించాలి? ఎందుకైనా మౌనంగా ఉండాలి? ఎందుకంటే మనం దేవుని దగ్గర మాట్లాడేదానికి ఏమీ లేదు. రండి మనం వివాదం తీర్చుకుందాం అంటాడు యెషయా గ్రంథంలో. రండి మనం వివాదం తీర్చుకుందాం అంటే సరే వెళ్దాం. చెప్పు ప్రభువా ఏంటంటే ఏముంటుంది మన దగ్గర? ఏముంటుంది మన దగ్గర? ప్రతివాడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. ఏం మాట్లాడదాం దగ్గరికి వెళ్ళి? ఎక్కడ గ్యాప్ లేదంట, అన్నీ దెబ్బలే, పచ్చి పుండ్లే, మొత్తం కుష్ఠరోగులు మనం. ఎక్కడ గ్యాప్ లేదు. ఇలాంటి వాళ్ళు పిలిచి రండి వివాదం తీర్చుకుందామంటే ఏముంది మనం వివాదం తీర్చుకునేదానికి? ఏ విషయంలో వాదిద్దాం ఆయనతోనే? ఏ వివాదం లేదు. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి వెళ్తే మౌనంగా ఉండడం తప్ప ఇక ఏ వివాదం తీర్చుకునేది లేదు, మాట్లాడేదేమీ లేదు. శంకరు వెళ్ళాడు, ఏమని మాట్లాడాడు? కనీసం ఆకాశం వైపు ఎత్తడానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అర్థమైంది, స్థితి అర్థమైంది. ఇంకొకటికి అర్థం కాలే. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి, నేను అది చేశాను, నేను ఇది చేశానని. సరిగ్గా అర్థమైతే దేవుని గురించి తల కూడా ఎత్తలేము. సరిగ్గా అర్థమైతే తల కూడా ఎత్తలేము. అర్థం కానప్పుడు ఎక్కువ అధిక ప్రసంగాలు చేస్తుంటాం. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం వెళ్ళింది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొట్టుకుని మనసుని త్వరపడనీయొద్దు. నీ నాలుకను కాచిపెట్టుకో. ఎందుకంటే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కానీ పరిసైడు వెళ్ళాడు, ఏంటేటో మాట్లాడాడు. ఏదో ఈయన ఇవ్వకపోతే దేవుడు బతకలేడు అనేటట్టుగా. కానీ శంకర్ అలా కాదు. శంకర్ ధనవంతుడే, పరిసైడు కంటే ధనవంతుడు. ఏం మాట్లాడాడు? ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు. వివాదం లేదు ఇక్కడ, విజ్ఞాపన. వివాదం తీర్చుకునేది ఏముండదు, విజ్ఞాపన చేయడమే ఉంటుంది. రండి మనం వివాదం తీర్చుకుందామంటే ఏమని వివాదం తీర్చుకుందాం? మౌనం వహించడం తప్ప. కాబట్టి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, మౌనం వహించాడు. ఆయన ప్రాణం పెడితే కానీ మనకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయన వాదించుకున్నాడు అనుకో, ఈ దొంగ సాక్ష్యాలను నిలవబడవు. ఆయన మౌనంగా ఉన్నా నిలవబడలే. ఈయన మౌనంగా ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. పిలాతు ఏమన్నాడు తెలుసా? ఈ వ్యక్తి నిరపరాధి, మరణానికి తగిందేది చేయలే.
అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు అసలు కైసరుకు ఫ్రెండ్వేనా? చెప్పు, కైసరుకు ఫ్రెండ్వేనా నువ్వు? ఒరే ఇదేంటి ఈ కేసు కాస్త నాకు చుట్టుకుంటుంది, ఇదేంటి ఈయన ఇక్కడేదో తీర్పు తీద్దాం అనుకుంటే వీళ్ళు నాకు కైసరుకు మధ్యలో మంట పెడుతున్నారు. సరే అందదు, కానీ ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏం కావాలంటే సిలువ ఎక్కించు, ఇంక వేరే ఆప్షన్ లేదా? వేరే ఆప్షన్ లేదు. ఇంకెక్కువ మాట్లాడితే కైసర్ దాకా తీసుకుని వెళ్తాం. ఎందుకు వచ్చిందని అప్పుడు సరే అయితే ఈ వ్యక్తి నిరపరాధి, నాకు అర్థమైంది, ఇదిగో నేను చేతులు కడుక్కుంటున్నా, ఈ దోషాన్ని అది మా మీద మా పిల్లల మీద ఉంటుంది, నువ్వు కడుక్కో, నువ్వు సిలువకు అప్పగించు. ఎందుకు క్రీస్తు మౌనం వహించాడు అంటే మనకి మాటలు లేవు దేవుని సన్నిధానానికి వెళ్తే. కాబట్టి ఆయన సిలువకు అప్పగించబడితే మరణిస్తే రక్షణ వస్తుంది, అది దేవుని న్యాయమైన తీర్పు. కానీ పిలాతు తీర్చిన తీర్పు తన సింహాసనం కోసం అన్యాయమైన తీర్పు. అన్యాయమైన తీర్పుని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను అప్పగించుకున్నాడు. ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రతి అవిధేయత అతిక్రమం మొత్తం కొట్టివేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువలో మొత్తం అన్ని కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని అంతా కొట్టివేశాడు ఆయన రక్తంతో. అయిపోయింది, న్యాయమైన ప్రతిఫలం పొందింది, పనిష్మెంట్ అయిపోయింది. ఆ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత ఆ రక్షణని మనకిచ్చాడు. ఇది మీకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని చెప్తాను, చాలా సందర్భాలు చెప్పారు, మరొకసారి చెప్తాను. అదేంటంటే ఒకసారి నేను నా ఫ్రెండ్ ఇద్దరం బండి మీద వెళ్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, హెల్మెట్ లేదు. సరే అని 500 ఫైన్ వేశాడు. 500 ఫైన్ కట్టాం. కాసేపు అలా జర్నీ చేస్తుంటే ఇంకో ఫ్రెండ్ కాల్ చేశాడు, వరే నాకు అర్జెంటుగా బైక్ కావాలి అనగానే వాడు ఇంకో స్టేషన్లో ఉన్నాడు, ఇంకో స్టాప్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాం, వాడికి బైక్ ఇస్తే ఏం చెప్పామంటే ఆ రసీదు ఉంటే 500 ఉంటుంది, 500 తీసి వాడి చేతిలో పెట్టి అప్పుడు మొత్తం అంతా జంక్షన్లో పట్టుకుంటున్నారు అనమాట. ఇదిగో జేబులో పెట్టుకో, ఎవరైనా అడిగితే ఇది చూపించి, ఆల్రెడీ ఫైన్ కట్టేసాం అని చెప్పాం. చెల్లుతుందా? అది చెల్లుతుందా? కట్టింది ఎవరు? మేము. ఇచ్చింది ఎవరికి? ఇంకొకటికి ఇచ్చాం. చెల్లుతుందా? చెల్లుతుంది. యేసు ప్రభువు పే చేశాడు, సిలువలో మొత్తం క్లియర్ చేశాడు. ఆ రిసిప్ట్ ఇచ్చాడు నాకు, ఇదిగో పెట్టుకో. ఆ రిసిప్ట్ని కాపాడుకోవద్దా నేను? కానీ ఇక్కడ 500 ఒకవేళ స్లిప్ పోయినా మళ్ళీ కట్టుకోవచ్చు వీడు. యేసు ప్రభు ఇచ్చిన రిసిప్ట్ ఉందే, అది ఇంకెవరు ఇవ్వలేరు, ఇంకెవరు ఇచ్చినా చెల్లదది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి. ఎంత విలువ అంటే తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆ రసీదు తీసుకొచ్చి నా జేబులో పెట్టాడు, ఇదిగో పట్టు చేయాలని అన్నాడు. ఇలా లోపల జేబులో పెట్టుకున్నాను, పరలోకానికి వెళ్తాను. ఏంటి నువ్వు వచ్చే పరలోకానికి అంటే ఇలా చూపెడతాను అంతే, ఏం మాట్లాడకూడదు ఇక. ఎందుకని ఇది నా రసీదు కాదు, ఇది ఆయన రసీదు. ఆయన రసీదులో ఫాల్ట్ లేదు, పర్ఫెక్ట్ కట్టేశాడంతా. ఎన్ని డిమాండ్స్ ఉన్నాయో ధర్మశాస్త్రానికి అన్ని డిమాండ్స్ ఒబే అయినటువంటి రసీదు అది. అది చూపెడితే ఎవరు ఆపేదానికి లేదు. అది మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? ఆ రిసిప్ట్ పోగొట్టుకుంటే మనం ఎలా తప్పించుకుంటాం అంటున్నాడు. ఆ రిసిప్ట్కి దొరకదు, దాన్ని పోగొట్టుకొని నువ్వు ఏం చేసినా కుదరదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంకెవరు పే చేయలేరు. అది రక్షణను నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదమే. ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకు క్రీస్తును వదిలిపెట్టి అటు వెళ్తున్నారు? ఆయన ప్రాణం పెట్టాడు ఈ రక్షణను మీకు ఇవ్వడానికి. ఆయన వదిలిపెట్టి పోతే ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నారు? అది అడుగుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని మాట్లాడుతూ, అట్టి రక్షణ, ఈ రక్షణ ఎలా ప్రారంభమైందంటే, జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై ఆయన బోధతో ప్రారంభమైంది. ఈ సెర్మన్ ఆన్ ది మౌంట్ అంటాం కదా, సెర్మన్ ఆన్ ది మౌంట్ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి సువార్త 3 చదవండి. 3 చదివితే ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, నా వల్ల కాదులే అని వస్తుందా? ఆ 3 అధ్యాయాలు కరెక్ట్గా అర్థమైతే మీకు వచ్చే రెస్పాన్స్ ఏంటి తెలుసా? అయ్యే పని కాదు ఇదంతా అని.
కరెక్ట్ రెస్పాన్స్ ఏంటంటే అయ్యే పని కాదు, ఇది మన వల్ల కాదు, యేసు కరెక్ట్గా ఇరికిస్తున్నాడు నన్ను, నేను ఎక్కడైతే చేయలేనో దాన్నే ఇరికిస్తున్నాడు ఆయన అని అనిపిస్తుంది. శర్మన్ ఆన్ ది మౌంట్, ఆ బోధించిన ఆ కొండను ఎక్కితే నిరుత్సాహం. ఎందుకని? ఆయన చెప్పే దేనికి మ్యాచ్గా అన్ని క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది వ్యవహారం. ఇక్కడ ఇంకో కొండ ఎక్కితే, ఏ కొండ? కల్వరి కొండ ఎక్కితే విపరీతమైన ధైర్యం వస్తుంది. ప్రతి దాన్ని అతిక్రమించాం కదా, అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. నా బలహీనతని నేను ఎక్కడైతే నెరవేర్చలేకపోయానో మొత్తం నెరవేర్చాడు ఇక్కడ. అవునా? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ఎలా ఆరంభమైంది? ఇది నేను టీచింగ్ చేస్తే మీరు మారేంత స్వభావం కాదు ఇది. రక్షణ అనేది నేను టీచ్ చేస్తే మారేంత చిన్నది కాదు ఇది. ఆయన టీచ్ చేసింది ఎందుకంటే మా వల్ల కాదు అని రెస్పాన్స్ రావాలి. మా వల్ల కాదు అంటే నువ్వే ఏదో ఒకటి చేయని అడగాలి. అది చేశాడు కల్వరి కొండ మీద. అర్థమైంది? అర్థం కాలేదు? అదే విషయం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. కౌన్సిలింగ్తో ఎవడు మారడు, కౌన్సిలింగ్తో ఎవడు మారడు, మారలేడు. కొంతమంది ఉంటారు లైఫ్ చేంజింగ్ కౌన్సిలింగ్ ఇస్తుంటారు అనమాట. రివైవల్ అంటే బెల్లంపల్లి, ఏ రివైవల్ లేదు అక్కడ. లైఫ్ చేంజింగ్ ఈ కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా, వాళ్ళు వేదిక మీద బాగా చెప్తారు, రియల్ లైఫ్లో బాగుంటారు వాళ్ళు. మా ఊరికి ఒక ఆయన వచ్చాడు, దాంపత్య జీవితం బాగుండడానికి, కుటుంబంలో గొడవ లేకుండా ఉండడానికి దంపతుల చేత యజ్ఞం చేయించడానికి ఒక ఆయన వచ్చాడు మా ఏరియాకి. ముందు ఫీజు కలెక్ట్ చేశాడు. ఒకరు 500 పదాలు ఎంత కట్టాలి, అందరు దంపతులు జంటలుగా వెళ్ళాలి. అక్కడేదో యాగం చేస్తాడు ఆయన. ఆ యాగం అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో గొడవలే ఉండవు. ఇక అంతా గౌతమ్ బుద్ధుడు లెక్క తయారైపోతారు, అంతా మెడిటేషన్ చేసినట్టు. అలా పెట్టాడు. నేను అడిగాను, మా చిన్న ఆయన వాళ్ళు హడావిడిగా రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. నేను అడిగాను, కాదు చిన్న ఆయన, ఎక్కడ బ్యానర్లో చూసినా సరే ఆయన ఒక్కడే ఉన్నాడు, పక్కన భార్య లేదేంటి అని అడిగాను. మీకు అర్థమైందా? ఎక్కడ బ్యానర్ చూసినా ఒక్కడే ఉన్నాడు బ్యానర్లో, పక్కన ఎవరు లేరేంటి అంటే ఆరాధిస్తే భార్యకు ఆయనకు పడక గొడవ విడిపోయారంట. భార్యకు ఆయన పడలేదంటే విడిపోయారంట ఇద్దరు. ఇప్పుడు ఏ యాగం పెట్టిస్తున్నాడు? ఫస్ట్ ఈ యాగం మీద ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కాబట్టి ఈ యాగాలన్నీ వర్కౌట్ కావు. మన ప్రవర్తన ఏదో ప్రసంగాల ద్వారా, యాగాల ద్వారానో, నోముల ద్వారానో మారదు. అంత సులభంగా మారే రకం కాదు ఇది. మీకు క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. అంత వేప చెక్కనిస్తాను మీకు. దేంతో కడిగితే చేతిపోతుంది? అంత వేప చెక్కనిస్తాను. దేంతో కడిగితే చేదుపోతుంది? ఎటు పోదా? తేనెతో కడుగుతాం. తేనెలో ఒక సంవత్సరం పాటు నానబెట్టి కడుగుతాం, తేనె కూడా చేదెక్కుతుంది కదా. వేప చెక్క అయినా చేదుపోతుందేమో కానీ ఇది పోదు. పోతుందా? పోదు. అది మాట్లాడుతున్నాడు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఏదో బోధ వింటే మారే రకం కాదు మనం, ప్రసంగం వింటే మారే రకం కాదు మనం. అది ప్రభువే ఆయన బోధించిన దానికి ఆయన లోబడాలి, ఆయన సిలువ ఎక్కాలి. అలా ఆయన ఉచితంగా ఇవ్వాలి తప్ప మనం సంపాదించేది ఏం లేదు ఇక్కడ. కొంతమంది బలగుది ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఎంతకాలం ఇంకా అలా ఉంటామని. వీడు కూడా అలాగే ఉంటాడు, మనకు తెలియదు. అలా నువ్వు గద్దిస్తేనో గట్టిగా అరిస్తేనో మారాలని రూల్ లేదు. అలా మారరు. నువ్వు గొంతు తీసుకొని ప్రసంగాలు చేసేవాడు మారరు. ఇక్కడ మారతారా? అంత ఆయాసం ఎందుకు పడుతున్నావు? చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. ప్రభు కార్యం జరిగించాలి తప్ప నువ్వు గట్టిగా కేకలేస్తే మారరు. నేను చెప్పేది కరెక్టేనా? గట్టిగా కేకలేస్తే మారేటట్టుగా అంటే మనం చిన్నప్పుడే మారిపోయి ఉండేవాళ్ళం. మన మీద మా అమ్మా నాన్నలు వేసినంత కేకలు వీళ్ళు వేస్తారా? ఎన్నిసార్లు కేకలు వేస్తారు? మారేమా? కాబట్టి మన నేచర్ అది. ప్రభు బోధించుట చేత ప్రారంభమైంది అది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, సూచక్రియ అంటే సూచన, ఈయనే అని.
సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే యేసుప్రభు చెప్పిన బోధ అన్నది పరలోకపు బోధ అనే దాని మీద స్టాంప్స్ ఏంటంటే సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధమైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలు, వీటితో ముద్రించాడు. ఈ బోధ అన్నది పరలోకపు బోధ. ఇది మనుషులు బోధించింది కాదు, ఇది ఏదో నీతి సూక్తులు కాదు, ఇవి పరలోకపు అథారిటీతోటి, ఆ అధికారంతో చేయబడినటువంటి బోధ ఇది. ఈ సూచక్రియలు చేయడం ఎవరికి సాధ్యమవుతుంది? యేసుప్రభు కానా అనే విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఎవడు చేస్తాడు దాన్ని? అప్పుడు నీకోదేమో వచ్చాడు, బోధకుడా నీవు చేస్తున్న క్రియలు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎవడు చేయలేడు అని వచ్చాడు. ఎందుకని? నీళ్ళు ద్రాక్షరసంగా మారవు. అది మారింది అంటే అది డివైన్ అథారిటీ, అప్రూవల్, పరలోకం నుంచి ఒక అప్రూవల్. అది ఈయన బోధే వినండి అనే దానికి ఆయన బోధించాడు. అది మనుష్య జ్ఞానం కాదు, అది పరలోకపు జ్ఞానం. అది దానికి సాక్ష్యం ఏంటంటే సూచక్రియలు. ఇవి జరుగుతున్నాయంటే ఇది కూడా నిజమే, ఇవి జరుగుతున్నాయంటే ఇవి కూడా నిజమే. ఈ బోధ నిజమైతే ఈ బోధకు మనం ఆపోజిట్లో ఉన్నాం, మనం ప్రమాదంలో ఉన్నాం. అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు వరాలను అనుగ్రహిస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి రియాలిటీ. ఈ బోధకు మనం ఆపోజిట్లో ఉన్నాం, మనం ప్రమాదంలో ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ప్రభువు బోధించడం కానీ, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యం ఇవన్నీ జరగడం ద్వారా అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, ఎవరితో కూడా? క్రీస్తు సమకాలీకులు, క్రీస్తు చేస్తున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, వాళ్ళతో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వాళ్ళు చూసారు. ఇవన్నీ వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. వాళ్ళు చూశారు, విన్నారు, వాళ్ళు మనకు చెబితే మనకు దృఢపరచబడింది. దీన్నే అపోస్తలుడైన యోహాను ఏమంటాడు అంటే, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఎలా ప్రారంభిస్తున్నాడు అంటే, 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. అంటే వాళ్ళు గుడ్డిగా యేసుప్రభువును ప్రకటించలే, తడిమి చూశారు వాళ్ళు. మన భారతదేశానికి వచ్చిన మన ఇండియా అపోస్తలుడు, భారతదేశానికి అపోస్తలుడు తోమా ఉత్తున నమ్మాడా? మేము చూసాం ఆయన్ని అంటే నమ్మాడా? నేను ఆయన మేకుల గాయాల్లో వేలు పెడితే కానీ నమ్మనన్నాడు. తడిమి నిర్ధారణ చేసుకొని అప్పుడు నమ్మాడు. అంటే ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగింది. తగిలారు, వాళ్ళు అనుభవించారు, దాన్ని మనకు చెప్పారు. అలా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. అంటే యేసుప్రభు చెప్పిన బోధ కానీ, చేసిన అద్భుతాలు కానీ ప్రతిదీ కూడా ఆయన్ను అప్రూవ్ చేస్తున్నాయి. మరి అలాంటోడు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాలి? ఇన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసేంత కెపాసిటీ ఉన్నవాడు శిలువలో ఎందుకు ప్రాణం పెట్టాలి? అవునా? ఎందుకు ప్రాణం పెట్టాలి? ఇన్ని అద్భుతాలు చేసేవాడు యేసు ప్రభు. లాజరు మరణిస్తే 4వ రోజు, 4th డే లాజరు అని పిలవగానే అలా బయటకు వచ్చేసాడు. ఎన్నిసార్లు పిలిచాడు? ఒక్కసారిగా వచ్చేసాడా? కమాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనలేదా? గట్టి అరవలేదా? మనోళ్ళు అరుస్తూ ఉంటే శవాలు కూడా ఉలికి పడతాయి, కానీ లేవలేండి, ఉలికి పడతాయి అంతే. ఎందుకు అంత ఓవర్ యాక్షన్? నిజంగా పవర్ ఉంటే వస్తారు, అంత ఓవర్ యాక్షన్ దేనికి? ఏం అరుస్తారు కదా మనోళ్ళు. నిజంగా లోపల ఏమి లేనప్పుడు అరవాల్సిందే. సబ్జెక్ట్ లేకపోతే సౌండ్తో అయినా మేనేజ్ చేసుకోవాలి కదా, అది విషయం. యేసు లాజరు అనగానే బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఆయనే ఆదాములోకి జీవవాయువు ఊదింది, ఆ వాయువు వస్తే మళ్ళీ వస్తాడు కదా. మరి 4 రోజుల లాజరును బయటికి పిలిచే యేసు ప్రభు ఆయన ఎందుకు సిలువ ఎక్కడం, ఆయన చనిపోవడం? అంటే ఎంత
ఇన్వాల్వ్ అయ్యాడంటే రక్షణలో ఎంత ఇన్వాల్వ్ అయ్యాడంటే ఆయన శక్తి సామర్థ్యాలు పక్కన పెట్టి మనలాంటి మనిషిగా మారాడు ఆయన అద్భుతాలని, సూచక్రియల్ని, మహత్కార్యాలన్నింటినీ కూడా తనను తాను ప్రూవ్ చేయడానికి వాడాడు తప్ప, ఎందుకు ప్రూవ్ చేయాలి? ఆయన ప్రాణం పెట్టినప్పుడు మనకు అర్థం కావాలి కదా. కాబట్టి ఆయన ప్రాణం పెట్టేదానికి, తనను నమ్మేదానికి, ప్రూవ్ చేయడానికి వాడాడు తప్ప తనను తాను రక్షించుకోవడానికి వాడలే, మనల్ని రక్షించడానికి వాడాడు. అలా ఆయన కంప్లీట్గా మనిషి సిలువెక్కినప్పుడు కంప్లీట్గా మనిషి ఆయన. ఆ సిలువలో ఈ నొప్పి నుంచి విముక్తి కోసం లేకపోతే ఉపశమనం కోసం ఏ అద్భుతం చేసుకోవాలి. లిటరల్గా వేలాడాడు, లిటరల్గా అనుభవించాడు. దాహం అనే బదులు ఆ రోజు బండను కొట్టి 20 లక్షల మంది ఇశ్రాయేలుకి నీళ్ళు ఇచ్చినోడికి దాహం ఏంటి? బండను చేసి 20 లక్షల మంది ఇశ్రాయేలుకి నీళ్ళు ఇచ్చినోడికి దాహం అవుతుందా? అలా నీళ్లు తాగలేడా? లేదా నీళ్ళను నింపమని ద్రాక్షరసంగా మార్చినోడికి దాహం ఏంటి? లేదా నేనిచ్చే నీళ్లు నీ కడుపులో జీవజల నదిగా ప్రవహిస్తాయి, నీకు మరలా దప్పిక కాదన్న వాడికి దప్పిక కావడం ఏంటి? ఆ పెయిన్ని, ప్రతి అణువణు పెయిన్ని కంప్లీట్గా అనుభవించాడు ఆయన. అక్కడ ఏం ఉపయోగించుకోలే ఆయన. వీడు ఇతరులను రక్షించాడు, కానీ వీడు రక్షించుకోలేడు. అది నిజం. వీడు ఇతరులను రక్షించాడు. ఎలా రక్షించాడు? పవర్ ఉపయోగించాడు. కానీ ఆయన విషయానికి వచ్చినప్పుడు అసలు తీసుకోలే దాన్ని, ఏ ఆప్షన్ వాళ్ళే. పేతురుకు విపరీతమైన కోపం వచ్చింది. మా బోధకుని పట్టుకుంటామని కత్తి తీసుకొని అలా వేస్తే చెవి ఊడి కింద పడిపోయింది. ఇక్కడ పడాలి, యాక్చువల్గా మిస్ అయ్యి పక్కన పడింది. పెద్దగా అలవాట్లేదు కదా మనోడికి. అలా ఇలా ఊడి కింద పడింది. కింద పడితే యేసుప్రభు ఏమన్నాడు? కత్తి తీసి వరలో పెట్టు. నేను నా తండ్రిని వేడుకుంటే ఈ సమయంలో 12 సేనా వ్యూహాలు, 72,000 మంది ఎదురు చూస్తున్న అటువైపు. 12 సేనా వ్యూహాలు, 12 72 6,000 మంది ఒక సేనకి. 12 సేనా వ్యూహాలు రెడీగా ఉన్నారు. నువ్వు అంత చిన్న కత్తి తీసుకొని చెవి దగ్గరికి ఓవర్ యాక్షన్ ఒకటి, ఏదో నన్ను రక్షిద్దాం, కాపాడేద్దాం. చెప్పు, మనం రక్షిస్తామా యేసుప్రభుని? మనం కాపాడతాం యేసుప్రభుని? 12 సేనా వ్యూహాలు సిద్ధంగా ఉంటే ఆప్షన్ ఉపయోగించుకోలే ఆయన. ఎందుకంటే ఆయన వచ్చింది యుద్ధం చేయడానికి కాదు. ఇకపోతే యేసుప్రభుని ఎవరో బలవంతంగా పట్టుకోలే, సీక్రెట్గా పట్టుకోలే. వాళ్ళు వచ్చి వాళ్ళకి అర్థం కాదు, అంతా చీకటి, ఎక్కడ వెతకాలో తెలియలే. ఆయన ఎలాగుంటాడో తెలియదు వచ్చినటువంటి సోల్జర్స్కి. వాళ్ళు అలా ఇలా చూస్తూ ఉంటే నేరుగా చెదురు నిలబడ్డాడు. ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. నేనే. ఎందుకు వచ్చాడు ఆయన? ఎస్కేప్ కావచ్చు కదా. స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. స్వచ్ఛందంగా కొట్టువారికి నా వీపు అప్పగించుతున్నాయి, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా ముఖాన్ని, నా గడ్డాన్ని అప్పగించుతున్నాయి, ఉమ్మివేయ వారికి నా ముఖాన్ని దాచుకోలేదు. ఏంటి ఆ స్టేట్మెంట్స్? వెంట్రుకలు వీగుతుంటే ఇలా విదిలించుకోలే ఆయన. ఓకే, ఎప్పుడైనా ట్రై చేయండి. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, ముఖం తుడుచుకోలే ఆయన, వదిలిపెట్టేశాడు. ఉమ్ముకోండి. వీపు కొట్టేవారికి ఆయన విదిలించుకోలే. ఓకే, వీపు విశాలంగా అప్పగించేశాడు. స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు, స్వచ్ఛందంగా పనిష్మెంట్ తీసుకున్నాడు, స్వచ్ఛందంగా అవమానం తీసుకున్నాడు. ఆ శిలువలో ప్రతి పెయిన్ని అనుభవించాడు ఆయన, ప్రతి దాన్ని అనుభవించాడు, దేన్ని రిజెక్ట్ చేయలే. కొన్ని మూవీస్లో ఏం చేశారు అంటే యేసుప్రభు ఇలా చేయబెట్టుకుంటుంటే ఇలా లాగుతుంటారు అనమాట. ఎవరో సినిమా సరిగ్గా తీయలే, ఆయన ఇలా ముడుచుకోలే, ఇచ్చేశాడు. ఆయన ముడుచుకునే రకం కాదు, ఇచ్చేశాడు స్వచ్ఛందంగా. కొట్టుకోండి. ఎందుకంటే తనకు తానుగా అప్పగించుకున్నాడు కదా. రక్షణ విషయంలో ఏ ఆప్షన్ ఉపయోగించాలి ఆయన. కంప్లీట్గా మన స్థానానికి వచ్చి ఎంత పెయిన్ అనుభవించాలో ఆ పాపానికి అంత పెయిన్ ఎగ్జాక్ట్గా తీసుకున్నాడు ఆయన. ప్రతిది తీసుకున్నాడు ఆయన. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు, ఎంత పెయిన్ అనుభవించాడు మనకు నిజంగా తెలియదు. 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఆ చీకట్లో ఏం జరిగింది, ఆయన ఎలా అనుభవించాడు అన్నది తెలియదు. అంత పనిష్మెంట్ తీసుకున్నాడు ఆయన. సమాప్తం అని చెప్పి కేక వేసి ప్రాణం విడిచాడు ఆయన. అలా వచ్చింది రక్షణ అనేది. అలా వచ్చింది రక్షణ. ఏదో నీలం ద్రాక్షరసంగా మార్చినంత సులభంగా రాలే, లాజర్ను పిలిచినంత సులభంగా రాలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సమాధి నుంచి బయటికి రావడానికి చాలా ప్రాసెస్ జరిగింది. కానీ లాజరు బయటికి రావడానికి ఏం ప్రాసెస్ లేదు. ఆయనకి ఏ నొప్పి తెలియకుండా పోయాడు, అలా వచ్చేసాడు, ఆరోగ్యమాల చచ్చిపోయాడు. కానీ యేసు ప్రభు విషయంలో కంప్లీట్ హెల్తీ పర్సన్ ఆయన. హెల్త్ కాన్షియన్స్లో ఉన్నాడు ఆయన.
ప్రతి నొప్పిని, ప్రతి డీటెయిల్ని అనుభవించాడు ఆయన లైఫ్లో. అలా వచ్చిన రక్షణ వాళ్ళు విన్నారు, ఇది పరలోకపు అధికారంతో చేస్తున్నదని. ఆ రక్షణ మనకిస్తే మీరెందుకు నిర్లక్ష్యం చేసి మరలా ధర్మశాస్త్ర కిందకి వెళ్తున్నారు? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగూ తప్పించుకుందాము? క్రీస్తు తప్పించుకోలేదు. ఎందుకు తెలుసా? మనం తప్పించబడ్డానికి. క్రీస్తుని వద్దనుకుంటే మనల్ని తప్పించేవాడు లేడిక. క్రీస్తు ఎందుకు తప్పించుకోలేదంటే మనం తప్పించుకోవాలి కాబట్టి. క్రీస్తు అప్పగించబడ్డాడు కాబట్టి బరబ్బా రిలీజ్ అయ్యాడు. క్రీస్తు కనుక వాదించుకొని ఉంటే బరబ్బా సిలువెక్కించబడాలి, క్రీస్తు బయటికి రావాలి. బరబ్బాను వదిలిపెట్టడానికి క్రీస్తు ఆర్గ్యుమెంట్ చేయలే, ఆయన అప్పగించబడ్డాడు, బరబ్బా రిలీజ్ అయ్యాడు. బరబ్బా లాంటి మనం విడిపించబడ్డానికి క్రీస్తు అప్పగించుకున్నాడు. అలా వచ్చింది ఆ రక్షణ. ఇప్పుడు బరబ్బా మళ్ళీ వెళ్ళి తిరుగుబాటు చేస్తే కుదురుతుందా? ఇది సెకండ్ ఛాన్స్. ఇది క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి వచ్చిన ఛాన్స్. ఇది ఇక మీదట అలా ఉండొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏలాగూ తప్పించుకుంటాం? ఎంత వెయిట్ ఉంది కదా ఆ మాటలో. 5వ వచనం చూడండి. ఇంతవరకు క్రీస్తు రక్షణని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే క్రీస్తు ప్రాణత్యాగంలో ప్రతి దానికి పనిష్మెంట్ వచ్చింది. లేకపోతే క్రీస్తు రక్షణ దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలో పరలోకపు అథారిటీ ముద్ర ఉంది. ఇది చిన్న విషయం కాదనే దానికి అని చెప్పాడు. ఇంతవరకు రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు అనే దానికి చెప్పాడు ఇదంతా. ఇప్పుడు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు అలా ప్రాణం పెట్టిన క్రీస్తు ఎలా ఎగ్జాల్ట్ అయ్యాడు, ఎలా రాజుగా పరిపాలిస్తున్నాడు ఇప్పుడు అనే దాన్ని చెప్తున్నాడు. చూడండి, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. పరలోకాన్ని దేవుడు దూతలకు ఇవ్వలే. పరలోకాన్ని ఇచ్చింది ఎవరికి? మనకిచ్చాడు. దూతలు పరలోకంలో సేవ చేస్తుంటారు, కానీ దూతల కోసం కాదు ఆయన చేసింది, దూతల కోసం కాదు దాని డెస్టినేషను. ఉదాహరణకి మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ చాలామంది ఈ సర్వెంట్స్ ఉంటారు. ఎందుకుంటారు వాళ్ళు? పని చేయడానికి. రోజు ఒక పని మనిషి 5 స్టార్కి వెళ్ళి వస్తుంది అనుకో, నీదేమి లైఫ్ అసలు 5 స్టార్లో ఎంజాయ్ చేస్తున్నావు అంటారు ఎవరన్నా? అంటారా? అన్నారు. ఎందుకన్నారు? తను వెళ్తుంది దేనికి? పని చేయడానికి వెళ్ళొస్తుంది. అదే మనం వెళ్ళామనుకో, ఏమి లగ్జరీ అనుభవిస్తున్నాడు, 5 స్టార్కి వెళ్ళాడు అంటాం. డిఫరెన్స్ ఉందా? ఇద్దరు అక్కడే ఉన్నప్పటికీ ఒకరు వెళ్తున్నది పని చేసుకోవడానికి, ఒకరు వెళ్తున్నది సుఖపడ్డానికి. దేవుడు పరలోకంలో దూతలను చేశాడు, దూతలు పరలోకంలో ఉన్నారు. ఏం పని చేయడానికి? వాళ్ళు పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి సేవ చేయడానికి. ఎవరు గొప్ప? ఎవరి కోసం ఆయన డిజైన్ చేశాడు ఆ పరలోకాన్ని? మన కోసం డిజైన్ చేశాడు. రాజనగర్లో, రాజప్రాసాదంలో, ఆ కోటలో రాజకుమారులు ఉంటారు, అదే సమయంలో పనివాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఈ రాజకుమారుడికి, రాజకుమార్తెకి సేవ చేయడానికే తప్ప వీళ్ళే రాజభోగాలు అనుభవించరు. మనం మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఒకడెవరంటే దావీదు. కీర్తన గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడు, ఏ ఉద్దేశం కోసం చేశాడు అనేది చెప్తున్నాడు. రియల్గా పర్పస్ ఏంటి? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. మనిషి స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత చిన్న జీవితం మనది అనే దాన్ని చెప్తూ నీవు అంటే దేవుడు ఇక్కడ ఇంత యూనివర్స్ని క్రియేట్ చేసిన దేవుడు మనల్ని పట్టించుకోవడానికి మనకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఆయన చేత చేయబడ్డాం కాబట్టి ఆయన పట్టించుకున్నాడు, కానీ లేకపోతే ఇంత యూనివర్స్ని క్రియేట్ చేసిన వాడికి నన్ను పట్టించుకోవాల్సిన అవసరం, నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నీవు దేవదూతుల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తుంది. అంటే మరణం విషయంలో దేవదూతలు మనం చచ్చిపోతాం అంతే. నువ్వు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా వాడిని చేస్తుంది. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేస్తుంది. ఏంటి మహిమా ప్రభావం అంటే? నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. అది మహిమా కిరీటాలంటే. మకుటం లేని మహారాజుగా పెట్టాడు ఈ యూనివర్స్లో, ఈ సృష్టిలో.
ప్రతి దాన్ని అనుభవిస్తున్నాం మనం. సముద్రం మీద మనకు అధికారం ఉంది, ఫారెస్ట్ మీద ఉంది, ఆకాశం మీద ఉంది, భూమి మీద ఉంది. ప్రతి దానిని శాసిస్తున్న ప్రతి దాన్ని మనమే అనుభవిస్తున్నాం. రాజుకే కదా స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు ఉంటుంది రాజ్యంలో. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. అలా ఈ సృష్టిలో ప్రతిదాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే దేవుడు ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన సృష్టిని మన పాదాల కింద పెట్టాడు. ఆ వర్ణం చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. ఆ వర్ణం చూడండి, మన పాదాల కింద ఆయన సమస్తాన్ని లోపరిచాడు, ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఎంత ఎగ్జాల్ట్ చేశాడంటే మనిషిని, ఆదాముని. ఆయన చేతి పనులు అన్నీ 6 దినాలు అన్నీ చేశాడు కదా. అన్నీ చేసుకుంటూ వచ్చింది ఎవరి కోసం అన్నమాట? ఆదాము కోసం చేశాడు. ఆకాశ పక్షులను కానీ, జలచరాలను కానీ, భూమృగాలను కానీ ప్రతి దానిని పరిపాలించు అని చెప్పాడు. నాకు లోబడు, వాటిని పరిపాలించు. ఓకే, నాకు లోబడు, వాటికి అధికారిగా ఉండు అని చెప్పాడు. కానీ అపవాదం ఏం చెప్పింది? ఆయనకు మాత్రం ఎందుకు లోబడతావు, నీకేం తక్కువ, నీకు బట్టలు ఒకటే తక్కువ, కట్టిస్తారే అని చెప్పింది. అంతే, కట్టించింది. అదొకటి తక్కువ చేశాడు, కట్టించింది. అలా మహిమా ప్రభావాలతో వాని కిరీటం ధరింపజేశాడంట, చేతి పనుల మీద అధికారం ఇచ్చాడంట, వాని పాదాల కింద సమస్తం ఉంచాడు. ఆయనను సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు, ప్రతి దాన్ని అప్పగించాడు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబోట ఇంకనూ చూడలేదు, కానీ అది ఎప్పుడు చూస్తాం? పరలోకంలో. ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉండొచ్చు, అక్కడ కంప్లీట్గా అప్పగిస్తాడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. ఎందుకు ఇప్పుడు మనకు అంతా లోపరచలేదంటే చెడిపోయాం, చెడగొట్టుకున్నాం, పోగొట్టుకున్నాం. మనుషులకి, జంతువులకి, పక్షులకి మొత్తం అంతా చెదిరిపోయింది, ఆ సంబంధం అంతా తెగిపోయింది. 9వ అధ్యాయం ఆదికాండంలో లోపరిచిన కొంత భాగాన్ని కూడా అనుభవించలేకపోయాడు. తర్వాత మొత్తం తిరగబడింది. అయితే మరలా మనల్ని కింగ్స్గా, రాజులుగా చేయడానికి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవుడు ఒరిజినల్గా ఏం చేశాడంటే, మహిమా ప్రభావాలతో కిరీటంతో అలంకరిస్తే ఏదేం తోటలో వారిని అంత రాజులుగా, పరిపాలకులుగా చేస్తే అవిధేయత చూపించారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇలా మరణాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళని వదిలిపెట్టకుండా ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు మరలా వెతుకుంటూ వచ్చాడు. ఎంత దాకా వచ్చాడు? మరణం దాకా వచ్చాడు వెతుకుంటూ. మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు. అరే, మనిషి దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడంటే అర్థం ఉంది, కానీ దేవదూతలు సృష్టించిన వాడు దేవదూతల కంటే తక్కువ చేయబడ్డం ఏంటి అసలు? ఆ పదప్రయోగం. మనల్ని దేవుడు దేవదూతల కంటే తక్కువ చేశా అంటే ఓకే, కానీ దేవదూతలు చేసిన వాడు దేవదూతల కంటే దిగడం ఏంటి? మనతో ఈక్వల్ కావడం ఏంటి? ఎంత సాక్రిఫైస్ ఇది, ఎంత రిక్తుడిగా చేసుకున్నాడు. ఆ పదప్రయోగం ఆయన రాస్తున్న విధానం. ఎందుకంట ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలి అంటే ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడాలి. అప్పుడే మరణం పాజిబుల్ అవుతుంది. దేవదూతల కంటే పైన ఉన్నాడు అనుకో, లేదు దేవదూతల స్థానంలో ఉన్నాడు అనుకో, మరణం పాజిబుల్ కాదు. మరణం పాజిబుల్ కావాలంటే ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడాలి. ఇది ఏమంటున్నాడు అంటే దేవుని కృప వలన అని అంటున్నాడు. ఇది కృప. కృప అంటే అర్థం ఏంటి? సంపాదించింది కాదు, ఇది ఊరకే వచ్చింది. కాళ్ళు ఎగరేసేదానికి లేదు ఇక్కడ, కాళ్ళు ఎగరేసేదానికి లేదు ఇక్కడ. అది మన క్రియలను బట్టి కలిగింది కాదు, మనం అతిశయపడడానికి వీలు లేదు. అది దేవుని కృప, దేవుని వరమే అంటాడు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాము. కీర్తనలో రాసినటువంటి మహిమా ప్రభావాలతో కూడిన కిరీటం అన్నాడే, అది దేవుని క్రియేషన్, కానీ దాన్ని నిలవబెట్టుకోవాలి ఆదాము. క్రీస్తు వచ్చి మొల్ల కిరీటం ధరిస్తే మహిమా కిరీటం పాజిబుల్ అయింది. పాపం జరిగిన తర్వాత ఏమొచ్చే? మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు. ఒరిజినల్గా చేయాలి వాటిని దేవుడు. అవి ఆఫర్లో వచ్చే తర్వాత ఒరిజినల్గా మొండ్ల తుప్పలు, గచ్చ పొదలు లేవు.
ఎప్పుడైతే పాపం జరిగిందో ఇక మీదట నువ్వు పెట్టే విత్తనం ఒకటైతే వచ్చే మొలక ఇంకొకటి. మనం విత్తనాలు కావడానికి తిరుగుతాం, రాష్ట్రం అంతా తిరుగుతాం మంచి విత్తనాల కోసం. కానీ ఈ విత్తనాలు ఎక్కడున్నాయి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఎక్కడున్నాయి? నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ చెట్లు ఎక్కడున్నాయి? అవి చావో, వాటికి తెగులు రాదు, వర్షం పడకపోయినా బ్రతుకుతుంటాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాటికి, ఎంత రెసిస్టెంటో. ఎందుకని మనకు అర్థం కావాలి కదా. ఏ చావును కొని తెచ్చుకున్నామో ముళ్ళ పొదలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మన పాపం మనకు కనబడుతూ ఉండాలి. లేకపోతే మర్చిపోతాం. మనం అన్నీ సాఫ్ట్గా జెంట్లుగా ఉన్నాయనుకో మర్చిపోతాం. అప్పుడప్పుడు అవి కూడా పడుతూ ఉండాలి. మనం పొలం పెడితే 3 సార్లు కలుపు తీయాలి. పంట ఇంటికి వచ్చేటప్పటికి కలుపుకు సగం పోతుంది. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తాం దాన్ని శుద్ధి చేయడానికి. పెస్టిసైడ్ ఎంటంటే కొడతాం, ఒక్కటి సావదంటే చచ్చేది మనం నాటిన చెట్లే. వాటికి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, బలి పెరుగుతాయి. క్రీస్తు ముళ్ళ కిరీటం ధరించాడు మనకి మహిమా కిరీటం పెట్టడానికి. ఒరిజినల్ క్రియేషన్లో పాసిబుల్ కాలేదు, క్రీస్తు ప్రాణత్యాగంతో పాసిబుల్ అయింది అది. చూడండి, దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారికి ఆయన చూస్తున్నాము. అది ఆయన కిరీటం మాత్రమే కాదు, మన కిరీటం కూడా. ఆయన కిరీటం పొందాడు అంటే అర్థం ఉంది, ఎందుకంటే ముళ్ళ కిరీటం ధరించాడు కాబట్టి. మనం కిరీటం పొందుతున్నామంటే ఏ అర్హత ఉందని? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మనం ఏం చేసామని? ముళ్ళ కిరీటాన్ని మర్చిపోవద్దు, అది దాని అర్థం. మరణం వరకు నమ్మకంగా ఉండంటే ముళ్ళ కిరీటాన్ని మర్చిపోకపోతే మహిమా కిరీటాన్ని ఇస్తాను, జీవ కిరీటం ఇస్తానని అర్థం. జీవ కిరీటం అంటే అది ఒకటి ఉంటుందా? అది ఒకటి ఉంటుందా? కిరీటము అలా ఉంటుందా? పోలిక. నేను గణపరుస్తాను, గొప్ప చేస్తాను. ఏదైనా తోటలో ఆదాము కిరీటం లేదు కదా, ఉందా? లేదు. అదే పోలిక. ఇప్పుడు మనోళ్ళు మాట్లాడుతున్నారు పరలోకంలో అంతస్తులు ఉంటాయంట. ఏముంటాయంట? అదేమైనా భారతదేశం అంతస్తులు ఉండడానికి? ఉండవు. అక్కడైనా కులాలు గోత్రాలు ఉంటాయి? ఉండవు. ఎవ్వడు తన గొప్పతనాన్ని బట్టి పరలోకం పోవట్లేదు. అలాంటప్పుడు అంతస్తులు ఎందుకు ఉంటాయి చెప్పండి? ఇప్పుడు కొంతమంది వారి శక్తి సామర్థ్యాలతో, వాళ్ళ భక్తితో, వాళ్ళ నీతితో, యథార్థతతో పరలోకం పోతున్నారు అనుకో. అప్పుడు వాళ్ళు సపరేట్గా ఉంటారు. వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. కొంతమంది ఉద్దరకు పోతున్నారు అనుకో, ఇది ఏ కష్టం లేకుండా పోతున్నారు అనుకో, వీళ్ళు 3rd క్లాస్, ఇది బిజినెస్ క్లాసు, ఇది ఎకానమీ. ఫ్లైట్లో ఉంటాయి చూసారా, బిజినెస్ ఎకానమీ ఉంటాయి కదా, అలా ఏం ఉండదు అక్కడ. అందరం కృప ద్వారానే వెళ్తున్నాం. అక్కడ చూడండి 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించడానికి. అంతా దేవుని కృపే, అందరికీ దేవుని కృపే. మనోళ్ళు ఎక్కడ మోసపోతారంటే, అదేంటండి ఆయన సేవ చేసి 1000 సంఘాలు కట్టాడండి అంటే అక్కడ పరలోకంలో అడుగుతారా? రిజిస్టర్ ఒకటి ఉండి, చెప్పు నీ పేరు జాన్ పౌలు, ఎన్ని సంఘాలు, నంబర్ ఆఫ్ చర్చెస్, నంబర్ ఆఫ్ బ్యాప్టిజమ్స్, ఇది ఉంటుందా? అది ఉంటుందా అంటున్నా? అలా ఏమి ఉండదు. నేను పరలోకం పోయినా ఆయన కృపను బట్టే, నువ్వు పరలోకం పోయినా ఆయన కృపను బట్టే. ఇంక అంతస్తులు ఎక్కడ ఉంటాయి? ఏముండవు. ఒక పెద్ద ఫ్లైట్ ఉంటుంది, అందరికీ ఫ్రీ టికెటే అనుకోండి, కాసేపు ఫ్రీ టికెట్ అనుకోండి. అప్పుడు క్లాసెస్ ఉంటాయా? బిజినెస్ క్లాస్, ఎకానమీ ఉంటుందా? ఉండదు. ఎందుకని? గొడవలు జరుగుతాయి. ఇప్పుడు వాడెందుకు అక్కడ కూర్చుంటా, నేను ఎందుకు అక్కడ కూర్చుంటా అని. అప్పుడు అందరికీ ఈక్వల్ ఫెసిలిటీ ఇవ్వాలి, అవునా? అందరం పరలోకానికి వెళ్తుంది దేవుని కృపను బట్టి, ఉచితంగా వెళ్తున్నావు తప్ప ఎవడు సాధించింది ఏమి లేదు, ఏం లేదు సాధించింది. మరి అలాంటప్పుడు అంతస్తులు ఎందుకు ఉంటాయి? ఒకవేళ పరలోకంలో అంతస్తులు ఉంటే అది భారతదేశం అని పేరు పెట్టచ్చు దాని మీద. పరలోకం పేరు తీసేసి భారతదేశం, ఎందుకంటే భారతదేశంలోనే మనుషులుగా ఉండరు. కులాలు, గోత్రాలు, రకరకాల దరిద్రాలన్నీ ఉంటాయి. ఈ విషవృక్షం మొలిచిందే భారతదేశంలో, కులం అనే విషవృక్షం. అక్కడ కూడా ఎందుకు? ఒకవేళ పరలోకంలో అంతస్తున్నాయనుకో, ఇప్పుడు దానియేలు ఎక్కడ కూర్చోంటాడు? ఒక దగ్గర కూర్చోంటాడు. నేను దానియేలుని ఎలా చూడాలి? నీ కాల్ముక్త పాంచినట్టు చూడాలి. ఎందుకని? నేనే సింహాలకు బోన్లకు పోలేదు,
నన్ను కనీసం ఖోఖో కూడా కరసలే ఇప్పటి వరకు సువార్తకు వెళ్తే. ఆయనేమో సింహాల గుహలకు వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు నేను ఎలా చూస్తాను ఆయన్ని? అమ్మో దానియాలు చాలా గొప్పోడని. అలా ఏం ఉండదు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్, అంతే. అక్కడ అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము రొమ్మున దరిద్రుడైన లాజరు ఈక్వల్. లాజరు ఎక్కడున్నాడంట? అబ్రహాం కాళ్ళ దగ్గర ఉన్నాడా? నో, పక్కనే ఉన్నాడు. అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఎందుకున్నాడు? బై ఫెయిత్, అంతే. విశ్వాసం, అంతే. విశ్వాసం ఉందని ఈక్వల్ చేస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? అలా కాదండి, ఈయన 1000 సంఘాలు కట్టాడు, ఈయన 200 సంఘాలు కట్టాడు, ఈయన అది చేశాడు, ఇది చేశాడు. అవి అసలు సంఘాలే కాదురా స్వామి అని చెప్తున్నాను నేను. అవి సంఘాలు కాదు, గుంపులు, భజన బృందాలు. ఒక్కడికి ముక్కు పొట్టగోస్తే వాక్యం రాదు, పొట్టగోస్తే అక్షరం తెలియదు. అది ఒక సంఘం, ఆడు పాస్టర్, అది ఒక ఏముంటుంది చెప్పు? భజన బృందాలు వెళ్ళి భజన చేసి వస్తుంటారు. సంఘం కట్టడం అంటే గుంపులు సమీకరించడం కాదు, జనాలు సమీకరించడం కాదు సంఘం అంటే. అవునా? జనాలు సమీకరించడమే కనుక సంఘం అయితే మనకంటే సినిమా యాక్టర్లు ఇంకా ఎక్కువ మందిని సమీకరిస్తారు. జన సమీకరణ కాదు సంఘం అంటే. 1000 సంఘాలు కట్టాడంట, 5000 మందికి బాప్తిసం ఇచ్చాడంట, 1,00,000 మందిని రక్షించాడంట. వీడు చూశాడు మరి. అలా ఏం క్యాలిక్యులేషన్ ఉండదు పరలోకంలో. ఎవడు రక్షణ వాడిదే, ఎవడు కృప వాడిదే. నేను ఎవరిని పట్టుకొని వెళ్ళలేను, నన్ను ఎవరు పట్టుకొని పోలేరు. నేను ఆయన పాదాలు పట్టుకుంటే పోతాను, లేకపోతే విడవబడతాను తప్ప నాకెవడు సపోర్ట్ లేదు, నేను ఎవరికి సపోర్ట్ లేదు. నన్ను నేను రక్షించుకోలేను, నిన్ను రక్షించుకోలేవు. ఆయన కృప ద్వారానే వెళ్తాం మనమంతా. నేను ఎందుకు చెప్పాను ఇదంతా? కిరీటం అనేదాన్ని చెప్పాను. పరలోకంలో కిరీటాలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయంటే ఏ కిరీటాలు ఉండవరా అని చెప్తున్నా. ఏదెంతట్లో ఏ కిరీటం లేదు, అక్కడ కూడా ఏ కిరీటం ఉండదు. అది ఆ స్థితిని తెలియజేస్తున్నటువంటిది. క్రీస్తు ముళ్ళ కిరీటాన్ని గుర్తుపెట్టుకుంటే మన జీవ కిరీటాన్ని పొందుకుంటాం, నిత్యం బ్రతుకుతాం పరలోకంలో. ఈయన మన కోసం ముళ్ళ కిరీటం ధరించాలని తెలుసుకోవడమే పరలోకానికి వెళ్ళేటువంటి అర్హత. అది నేను చెప్తున్నది. తర్వాత చూడండి 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో. ఎవరి నిమిత్తం ఉన్నాయి? ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నాయి? ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవరి వలన సమస్తం కలుగుచున్నవో ఆయన. మొత్తం అన్నింటినీ చేసినాడు, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇంత అధికారం కలిగిన ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు, కంప్లీట్ మ్యాన్ అయ్యాడు. కంప్లీట్ మ్యాన్ అయ్యాడు ఆయన శ్రమల ద్వారా. తర్వాత చూడండి, పరిశుద్ధ పరుచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే అనే దగ్గర ఒక్కడే అని ఉంది. అందరికీ ఒక్కడే మూలము. మనందరం ఎవరమైనా సరే ఆ ఒక్కడిని బట్టి అతిశయపడుతున్నాం తప్ప మనకు స్వతహాగా ఏం లేదు. అందరికీ ఒక్కటే మూలము. ఆ హేతువు చేతను వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడని 3 చోట్ల ఉన్నటువంటి పాత నిబంధన వచనాలు ఇక్కడ రాస్తాడు. ఈ 3 వచనాల్లో సహోదరులు అనేటువంటి పదం వస్తుంది. దీన్ని బీఓయూఓలు గలీజ్ చేసినంతగా ఇంకెవరు గలీజ్ చేయలే. యేసు ప్రభు అన్న, యేసు ప్రభు అవుతాడు, మనకి అన్న అవుతాడు, అన్న అవుతాడని గోల్ చేశారు. ఎక్కడున్నారో బైబుల్లో అంటే ఇది సందర్భం. చూడండి, ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. యేసు ప్రభు మనల్ని సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదంట. సహోదరులు అంటే ఏంటి ఇంతకీ? సహోదరుడు అంటే సహోదరుడు, ఒకే కడుపు నుంచి వచ్చినాడు. యేసు ప్రభు దేవదూతలాగా రాలే, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చాడు. మనం ఎలాగైతే గర్భంలో నుంచి వచ్చామో ఆయన కూడా అదే గర్భం నుంచి వచ్చాడు. అలా సహోదరుడు. సింపుల్ చెప్పాలంటే మనలాంటి రక్త మాంసాల్లోకి వచ్చాడని చెప్తున్నాడు. అన్నదమ్ముల అనుబంధం కాదు ఇది. అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పట్లే. మనం ఏ గర్భం నుంచి అయితే శరీరాన్ని ధరించుకున్నామో ఆయన కూడా మనలాంటి రక్త మాంసాల్లోకి వచ్చాడు, ఈక్వల్ అయ్యాడు మనతో అని చెప్తున్నాడు. అంతేగాని అన్న అని పిలవచ్చని కాదు అంటున్నది. యేసుప్రభుని ఏ అపోస్తలుడు అన్న అని పిలవకూడదు. ఆ పై వచనాల్లో చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా ఏమన్నాడు? పైన కుమారులు అన్నాడు. కుమారులు అన్నప్పుడు ఆయన తండ్రి అవుతాడు. మళ్ళీ అన్న ఎందుకు అవుతాడు? కాడు. అంటే ఏంటి ఇక్కడ?
సహోదరులు అంటే సహోదరులు. ఏ గర్భం నుంచి అయితే మనం శరీరాన్ని తెచ్చుకున్నామో అలాగే ఆయన కూడా శరీరాన్ని తెచ్చుకున్నాడు, మనలాంటి వాడయ్యాడు అని చెప్తున్నాడు తప్ప ఆయన మనకు అన్న అవుతాడనిగా చెప్తున్నది. ఓకే, ఇప్పుడు చూడండి ఎందుకు ఆయన సహోదరుడు అని పదప్రయోగం జరిగింది అంటే, యోసేపు ఉన్నాడు. యోసేపుని మిగతా అన్నలు ఏం చేశారు? అమ్మి వేశారు ఐగుప్తుకి. ఈయన ఐగుప్తుకు వెళ్ళి నానా ఇబ్బందులు పడ్డాడు, నానా కేసులు పెట్టించుకున్నాడు, ఇబ్బందులు పడ్డాడు, జైల్లో నలిగిపోయాడు. మొత్తానికి ఇంత శ్రమ పొంది చివరికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు వచ్చారు అన్నలు. అప్పుడు ఏం చేయాలి? రివెంజ్ తీర్చుకోవాలి. కానీ ఏం చేశారు తెలుసా? ఈయన ఈ సంఖ్యల ద్వారా వెళ్ళి, చెరసాల ద్వారా వెళ్ళి, ఇన్ని శ్రమల ద్వారా వెళ్ళి ప్రధానమంత్రి అయితే ఆ ఫలాన్ని పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు. ఆ ఫలాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు, సహోదరులకు ఇచ్చాడు, వీళ్ళని కరువులో పోషించాడు. తర్వాత వీళ్ళు ఫీల్ అవుతారు, అరే నాన్న చచ్చిపోయాడు, ఇక యోసేపు మన మీద రివెంజ్ తీర్చుకుంటాడు, నాన్న ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు అలా సైలెంట్గా ఉన్నాడు కానీ అని మాట్లాడుకుంటే అప్పుడు ఏడ్చి ఒక మాట చెప్తాడు, మీరు దీన్ని కీడు కోసం చేశారు, కీడు తలపెట్టారు, కానీ దేవుడు దీన్ని మేలుగా మలిచాడు. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను, అలాంటి మనసులో పెట్టుకోవద్దు అన్నాడు. వాళ్ళ మీద అంత దయ చూపించడానికి కారణం ఏంటి? వాళ్ళు సహోదరులు కాబట్టి. వాళ్లకు ఈయన మీద ప్రేమ లేకపోయినా ఈయనకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ క్రీస్తు చెరసాల్లోకి వెళ్ళలేదు. క్రీస్తు చెరసాల్లోకి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్ళి సమాధిని దాటి పునరుద్ధానుడై ఆ ఫలాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. మనతో ఈక్వల్ అయ్యాడు. ఆయన ఏదైతే శ్రమ ద్వారా వెళ్ళి సంపాదించిన దాన్ని మనకిచ్చాడు. అది అక్కడ రాస్తూ ఉన్నది. చూడు 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. మరలా పిల్లలు అంటున్నాడు చూడండి. పైన కుమారులు అన్నాడు, కింద పిల్లలు అంటున్నాడు. అన్న తమ్ముల సంబంధం కాదు అది. సహోదరుడు అంటే ఒకే గర్భం నుంచి వచ్చిన వాడు. యేసు ప్రభు కూడా మరియమ్మ గర్భం నుంచి వచ్చాడంటే శరీరం కోసం ఈక్వల్ అయ్యాడని అర్థం తప్ప అన్న అని పిలవమని కాదు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దావీదు ఏలాలోయలో గొల్యాతుతో యుద్ధం చేశాడు. వాడు చాలా బలవంతుడు, చాలా ఎత్తరి బలవంతుడు, యుద్ధంలో ఆరితేనివాడు. వాడితో యుద్ధం చేశాడు. దావీదు గెలిచాడు, ఓడించాడు. దావీదు గొల్యాతును ఓడించడం అన్నది చిన్న విషయమే, కానీ క్రీస్తు మరణాన్ని ఓడించాడు. ఇక్కడ దావీదు గొల్యాతును ఓడించాడంటే ఈయన దూరంగా నిలబడి ఒడిసలు తిప్పి కొడితే వాడు కింద పడ్డాడు, తల తెగనరికాడు, అయిపోయింది అంతతో. కానీ ఇక్కడ బ్యాటిల్ ఏంటంటే ఒడిసలు తీసుకొని వాడిని కొట్టడం కాదు, వాడి చేతిలో ఈయన కొట్టించుకోవడం. యుద్ధం అర్థమైందా? దావీదు గొల్యాతు మధ్య యుద్ధం ఏంటంటే ఈయన ఒడిసలు తిప్పి కొడితే వాడు కింద పడ్డాడు, వాడిని నరికితే అయిపోయింది, గేమ్ ఓవర్, విజయం వచ్చేసింది, గెలిచాడు. కానీ ఇక్కడ యుద్ధం ఏంటంటే వాడు మేకులు తీసుకొని కొట్టాడు ఈయన్ని సిలువుకి, వాడి చేతిలో ఈయన చచ్చిపోయాడు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, వాడి బలం ఏంటంటే మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయాలంటే ఫస్ట్ ఈయన చచ్చిపోవాలి. ఈయన ఎంటర్ కావాలి మరణంలోకి, ఈయన ఎంటర్ కావాలంటే చచ్చిపోవాలి. మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా మరణం రావాలంటే దేవతలు పాసిబుల్ కాదు, అది యేసు ప్రభు సాధ్యం కాదు. అది ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. ఇది బ్యాటిల్. ఈ యుద్ధం జరిగింది. ఇది దావీదుకు తెలియని యుద్ధం, ఇంకెవరికి తెలియని యుద్ధం. ఇది క్రీస్తుకు మాత్రమే సాధ్యమయ్యే యుద్ధం, ఇంకెవరు సాధ్యం కాదు. ఎవడైనా యుద్ధ రంగంలోకి చంపడానికి ఎంటర్ అవుతాడు, కానీ చచ్చిపోతానికి ఎంటర్ అయ్యాడైనా ఈ భూలోకానికి వచ్చాడు, మనతో పాటు వచ్చాడు. పోనీ ఎవరిని సంపాదించుకోవడానికి వచ్చాడు? ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, మనం రక్త మాంసాలు ఉన్నాం కాబట్టి మనతో ఈక్వల్ అయ్యాడు. మన మరణాన్ని ఆయన అనుభవించాడు. అలా మరణాన్ని గెలవడం ద్వారా మరలా ఆ పునరుద్ధానాన్ని పట్టుకొచ్చి మనకిచ్చాడు. ఇప్పుడు చూడండి, యుద్ధం అయిపోయింది, ఆయన మరణించాడు, బలి అయిపోయింది ఇంతటితో.
ఇక్కడేం మాట్లాడుతున్నాడు? ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకోలేదు. మరేం ధరించుకున్నాడు? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. యేసు ప్రభు ఒక చిన్న ఆప్షన్ కూడా సూపర్ న్యాచురల్, మానవాతీతమైనటువంటి దాన్ని దేన్ని ఉపయోగించుకోలేదు సిలువలో. బిగినింగ్ నుంచి యేసు ప్రభు శోధించబడే దగ్గర నుంచి ఆయన సిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఒక్కటి కూడా ఆయన కోసం వాడుకోవాలి. ఆయన ఆప్షన్ని ప్రతిదీ పక్కన వాళ్ళ కోసం వాడాడు తప్ప ఆయన కోసం ఒక్క ఆప్షన్ కూడా వాడలే. 5,000 మందికి భోజనం పెట్టాడు ఆయన. ఓకే, ఆయనకు ఆకలి అయితే అంజూరపు చెట్టును వెతుకుతున్నాడు తప్ప ఆయన చేసుకోలేదేంటి? మీకు అర్థమవుతుందా? 5,000 మందికి భోజనం పెట్టిన ఆయన ఆకలి అయితే అంజూరపు చెట్టును తడుమలాడటం ఏంటి? తన కోసం ఏమీ చేయలే, ఆయన చేసుకోలే, ఆ మహిమను ఉపయోగించుకోలే. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంతమంది భోజనం పెట్టాడు ఆయన. కానీ ఆయనకు భోజనం పెట్టే అవకాశం వేరే స్త్రీలు తీసుకున్నారు, శిష్యులు తీసుకున్నారు. ఈయనకు భోజనం పెట్టడం అది విడ్డూరంగా అనిపిస్తుంది నాకు చదివేటప్పుడల్లా. ఇదేంటిది వింతగా ఉంది. ఆయన ఎప్పుడు యెరూషలేముకి వచ్చినా సరే బేతనీకి వస్తాడు. బేతనీకి ఎందుకు వస్తాడు చెప్పండి? భోజనానికి. ఎందుకు వస్తారు ఏంటి? భోజనానికి కదా వస్తారు. భోజనానికి వచ్చాడు ఆయన. అప్పుడు మార్త డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకుంది. యేసుప్రభు వచ్చాడు కదా మామూలుగా ఉండకూడదని. కానీ ఆయన పెద్ద ఫుడ్డీ కాదనమాట. మార్త ఇన్ని ఐటమ్స్ వద్దు, అవసరమైంది పప్పు రసం ఉంటే సరిపోతుంది, ఓకే, ఇంత ఐటమ్స్ పెట్టుకోవద్దని చెప్పాడు. ఆయనకు ఆకలి కావడం ఏంటి? ఆయనకు భోజనం ఆయన ఏం చెప్పాలి? మార్త నాకు వద్దులే భోజనం అని చెప్పాలి. అలా చెప్పలే ఆయన. విస్తారమైనట్టు వద్దు, ఎక్కువ ఐటమ్స్ వద్దన్నాడు కానీ వద్దని చెప్పలే ఆయన. ఆయనకు ఆకలి కావడం ఏంటి? ఎందుకంటే దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు కాబట్టి, ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు కాబట్టి ఆకలి అవుతుంది అంతే. ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు మన్నాను కురిపించిన ఆయనకి కొంతమంది భోజనం పెట్టడం ఏంటి, ఆయన తినడం ఏంటి? అసలు వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కసారి కూడా ఆయన తన మహిమను తన కోసం ఉపయోగించుకోలేదు. ప్రతిదీ తను ప్రూవ్ చేసుకునేదానికి. ఎందుకు ప్రూవ్ చేసుకోవడం కూడా? నేను మీలాంటోడిని అయ్యాను చూడండి అనేదానికి మాత్రమే. చూడండి 17వ వచనం. కావున ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడు అంటే ప్రధాన యాజకుడిగా పోలుస్తున్నాడు ఆయన్ని. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చును. అన్ని విషయాల్లో. అన్ని విషయాలంటే మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, అన్న నేను చెప్పుకోలేను కొన్ని విషయాలు, చెప్పకుండా అర్థమవుతాయి ఆయనకి. చెప్పుకోవాల్సిన అవసరం చెప్పకుండా అర్థమవుతాయి. అన్ని విషయాల్లో మనలాంటి వాడు అయ్యాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అంటే మనిషే. మనం ఎలా ఉంటాం ఆయన కూడా అలాగే ఉంటాడు. ప్రధాన యాజకుడు అంటే మనలాంటి మనిషి. ఆయన మనలాంటి మనిషి అయితేనే మనం ఏ స్థితిలో పడుతున్నామో ఆయన కూడా తెలుస్తుంది. కాబట్టి మన పక్షాన్ని బలి తీసుకుని వెళ్ళేటప్పుడు ఏంటి ఇలాంటి పాపాత్ములు నేను పట్టుకుని వెళ్ళాలన్నా ఆయన అనలేడు. ఎందుకని? ఫస్ట్ ఆయన రక్తాన్ని పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో, ఆయన లోపాలేటో ఆయన తెలుసు. కాబట్టి అరే నేను పోయేటప్పుడు ఎంత భయపడ్డాను, మరి వీళ్ళు కూడా నాలాంటి వాళ్ళే కదా, నా సహోదరులే కదా అనేటట్టుగా ఆ సింపతి చూపించగలుగుతాడు. యేసు ప్రభు మనలాంటి వాడు ఎందుకు అయ్యాడంటే ప్రతి విషయంలో మనకి సింపతి చూపించాలి, ఎంపతి చూపించాలి. మన ఎమోషన్స్ని ఆయన కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. అన్ని విషయంలో మనలాంటి వాడు కావాల్సి వచ్చింది. ఆయన తాను శోధించబడ్డాడు క్రీస్తు. ఆయన టెంప్టేషన్కి లోనయ్యాడు. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఆయన టెంప్టేషన్కి లొంగలే, మనము లొంగుతున్నాం. టెంప్టేషన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి, కానీ లొంగలే. కానీ మనం లొంగుతాం. తాను శోధించబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే, మీరు
మీకు ఎదురవుతున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి, మీ సమాజాన్ని బట్టి యేసు ప్రభువును వదిలిపెట్టి మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళాలి అనే టెంప్టేషన్లో ఉన్నారు కదా. అటా ఇటా అని తచ్చెట్లాడుతున్నారు కదా. ఈరోజు వెళ్దామా, రేపు వెళ్దామా అనుకుంటున్నారు కదా. ఈ ప్రెజర్ని తట్టుకోలేకున్నారు కదా, ఈ ఇబ్బందిని తట్టుకోలేకున్నారు కదా. ఇదంతా ఆయనకు తెలుసు అంటున్నాడు. క్రీస్తుకి ఈ మొత్తం తెలుసు, మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతి దాని ద్వారా వెళ్ళాడు కాబట్టి ఇదంతా తెలుసు ఆయనకి. కాబట్టి మీరు ధైర్యంగా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా టెంప్టేషన్ ఇది, నేను ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను అని చెబితే ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన మనలాంటి వాడయ్యాడు, మన శోధనలన్నీ అనుభవించాడు కాబట్టి. మీరు యేసు ప్రభువును వదిలిపెట్టి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళడం కాదు. ధర్మశాస్త్రంలో ఎదురవుతున్న టెంప్టేషన్ దగ్గర నుంచి క్రీస్తు పాదాల దగ్గరికి వస్తే మీకు టెంప్టేషన్ పోతుందని చెప్తున్నాడు. క్రీస్తు మాత్రమే దీని నుంచి బయటికి విడిపిస్తాడని చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో ఆయన దేవుడు, కంప్లీట్గా దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన రెండవ అధ్యాయంలో కంప్లీట్గా మనిషి అయ్యాడు. ఆయన 100% దేవుడు మొదటి అధ్యాయం, 100% మనిషి రెండవ అధ్యాయం. అక్కడేమో శాసిస్తున్నాడు ప్రపంచాన్ని, ఎక్కడేమో అందరికి సర్వెంట్ అయిపోయాడు, దాసుడైపోయాడు. అక్కడేమో దేవదూతలకి బాసులాగా ఉన్నాడు, ఇక్కడేమో దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడు. అక్కడ పరిశుద్ధుడు ఆయన, ఎలాంటి అపరిశుద్ధత లేదు. ఎక్కడేమో ప్రతి టెంప్టేషన్కి లోబడ్డాడు ఆయన, ప్రతి దానికి లోబడ్డాడు ఆయన. అక్కడేమో జడ్జిలాగా ఉన్నాడు ఆయన, ఇక్కడేమో ప్రతి వ్యక్తిని అర్థం చేసుకునేటట్టున్నాడు ఆయన, ప్రతి వ్యక్తికి సహాయం చేసేటట్టున్నాడు ఆయన. అక్కడేమో బలిని కోరుకుంటున్నాడు పాపాల విషయంలో, ఇక్కడేమో తానే బలైపోయాడు. క్వైట్ కాంట్రాస్ట్ అనమాట. ఏ విషయంలో క్రీస్తు ఎలా మారాడు అనే దానికి ఈ మొదటి అధ్యాయం లేకపోతే రెండవ అధ్యాయం అస్సలు అర్థం కాదు. అక్కడ నుంచి దిగాడు ఆయన ఇక్కడ దాకా. కాబట్టి క్రీస్తును వదిలిపెట్టేటువంటి టెంప్టేషన్ ఏదైనా వస్తుందా, అది సమాజం ద్వారా కావచ్చు, మన శరీరం ద్వారా కావచ్చు, లేకపోతే థియాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్రీస్తుని వదిలిపెట్టాలనే టెంప్టేషన్ వస్తూ ఉంటే మీరు కూడా హెబ్రీయుల అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే క్రీస్తుని వదిలిపెట్టాలా వద్దా కాదు, క్రీస్తు పాదాల దగ్గరికి వస్తే ఆ టెంప్టేషన్ మనం గెలవగలుగుతాం. ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు కాబట్టి ఆయన మాత్రమే మన టెంప్టేషన్ని అర్థం చేసుకుంటాడు. ఇంకెవరు మనల్ని అర్థం చేసుకోలేరు. మన సమస్యని, మన టెన్షన్ని మనం అనుభవిస్తున్న దాన్ని ఎవడు అర్థం చేసుకోలేడు, ఎవడికి చెప్పినా ఉపయోగం లేదు. ఒకే ఒక్కడు క్రీస్తు. ఆయనకి చెబితే పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటాడు ఆయన. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అందులోంచి బయటికి తీసుకొని వస్తాడు ఆయన. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సారాంశం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.